బచ్చలాకు పొడికూరని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో కొబ్బరి, ధనియాలు, వెల్లుల్లి, కారంని వేసేసుకొని మెత్తటి పొడి చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకుని తీసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని, టమాటోని, అలాగే మన రుచికి సరిపడేట్టుగా పచ్చిమిర్చిని కూడా తీసేసుకొని వీటిని కాస్త మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని మనం కడిగి శుభ్రంగా కట్ చేసుకొని ఉంచుకున్న బచ్చలాకునైతే ఇక్కడ తీసుకోవాలి. బచ్చలాకు ప్లేస్లో ఏ ఆకుకూరని వేసుకొని ఇదే ప్రాసెస్లో చేసుకున్న చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని దీన్ని మొత్తం అంతటిని కూడా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి. ఇది ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదా, ఆ పొడిని కూడా వేసేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కలిపేసి మరొక 3 నిమిషాలు దీన్ని ఉడికించేసుకొని కాస్త దగ్గర పడినివ్వాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.